కొంతమంది పుట్టుక బాగుంటుంది కానీ మరణం బాగోదు. కొంతమంది ప్రారంభం బాగుంటుంది కానీ ముగింపు బాగోదు. అయితే ఈరోజు నేను చెప్పే ప్రసంగం ఎలా ఉంటుందంటే, ప్రారంభం బాగోదు అసలు అతనిది, కానీ ముగింపు చాలా మహిమకరంగా ఉంటుంది. అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, అన్నయ్యలు తృణీకరించినా, అందరూ త్రోలి వేసినా యేసు ఉన్నాడు. హల్లెలూయా, దేవుడు ఉన్నాడు. ఆమేన్. అన్ని సమయాల్లో కూడా అన్నీ మనకు అనుకూలంగానే ఉండవు. కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ప్రజలు అన్నిసార్లు మనల్ని ప్రేమించకపోవచ్చు, ప్రజలు అన్నిసార్లు మనల్ని ఆదరించకపోవచ్చు, ప్రజలు అన్నిసార్లు మనల్ని నీతో నేనున్నాను అని చెప్పకపోవచ్చు. కొన్ని సమయాల్లో అనుకోనని పరిస్థితులు కూడా జరుగుతాయి, అనుకోనని బాధలు కూడా ఎదురవుతాయి. ఈరోజు ఒక ముఖ్యమైన సంఘటన, ఒక ముఖ్యమైన సంగతిని గురించి మనం కలిసి ధ్యానం చేద్దాం. జీవితంలో తృణీకారం ఎదురైనప్పుడు, ముఖ్యంగా ఎవరు నన్ను బాగా చూసుకుంటారు, ఎవరు నాతో ఉంటారు, ఎవరు నాతో పాటు చివరి వరకు నిలుస్తారు అనుకుంటామో, వాళ్ళ దగ్గర నుండే ఒకవేళ తృణీకారం ఎదురైనప్పుడు, వ్యతిరేకతలు ఎదురైనప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనే సంగతిని గురించి ఈరోజు మనం వాక్యంలో ధ్యానం చేస్తాము. పరిస్థితులు బాగోనప్పుడు, అన్నీ వ్యతిరేకం అయిపోయినప్పుడు, నిలవడానికి కూడా జాగా లేనప్పుడు, నిలవడానికి కూడా చోటు లేని పరిస్థితుల్లో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథాలు ఉంటే ఒకసారి తీయండి. న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి 11వ అధ్యాయంలో నుంచి 11వ వచనాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. ఈ మాసము కొరకు అవ్వచ్చు, భవిష్యత్తులో దేవుడు మన పక్షంగా చెయ్యను ఉద్దేశించిన ఒక శ్రేష్టమైన సంగతిని వాక్యంలో నుంచి మనం కలిసి ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని వాక్యము ఎప్పటికీ స్థిరం. మనుషుల మాటలు ఏమో కానీ దేవుని మాటలైతే మాత్రం అవి స్థిరమైనవి. ఏమండి, యెఫ్తా అనేటటువంటి ఆయన గిలాదు అనేటటువంటి ఆయనకి పుట్టిన వ్యక్తి. గిలాదు అనే ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి, అంటే పలుకుబడి కలిగిన వ్యక్తి, చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి గిలాదు. ఎందుకు ఆయన అంత ప్రఖ్యాతి కలిగిన వాడు అని చెప్పగలుగుతున్నామంటే, ఆయన పేరు మీదే వాళ్ళ ఊరు పేరు ఉంది. మీకు అర్థమవుతుందా? ఆయన పేరునే వాళ్ళ ఊరుకు పెట్టారు. అంటే ఆయన గొప్పవాడనే కదా. ఏమంటారు? నేను మామూలు మిమ్మల్ని అడుగుతున్నాను, మరి మీరేం ఫీల్ అవ్వకూడదు. జాషువా, నీ పేరు మీద ఏమన్నా ఊరు ఉందా? ఏం సైమను, నీ పేరు మీద ఏమన్నా ఊరు పెట్టావా? ఏమండి సాగర్ గారు, మీ పేరు మీద ఏమన్నా ఊరు పెట్టారా? సత్యనారాయణ గారు, పీతర్ గారు, చంద్రరావు గారు, అయ్యా మీ పేర్ల మీద ఏమన్నా ఊర్లు పెట్టారా? లేదు. నా పేరు మీద కూడా ఏ ఊరు లేదు. అయితే స్త్రీలారా, మరి మీ సంగతి చూద్దాం. ఏమ్మా కెతురా గారు, మీ ఊరు పేరు లింగంపత్తి, మీ పేరు మీద ఏమన్నా ఉందా ఊరు ఏమన్నా? ఏమ్మా ఏమ్మా చిట్టి గారు, మీ కాలనీ కన్నా మీ పేరు పెట్టారా?
చిట్టి కాలనీ అని ఏం పెట్టారా? లేదు. సో లేకపోతే ధనం గారు, మీరు బాగా డబ్బున్న వాళ్ళు అయినా కానీ మీ పేరు మీద మీ కాలనీకి పేరు పెట్టలేదు. ఏమ్మా, అవునా? పోనీ రవణమ్మ గారు మీ పేరు మీద ఏమన్నా పెట్టారా చెప్పండి. రత్నం గారు, మీరు ఎంత రత్నమైనా కానీ మీ పేరు మీద ఊరు పెట్టారా? పెట్టలేదు. సో దీన్ని బట్టి మనం ఒక విషయం తెలుసుకోవచ్చు. ఏంటంటే ఆ గిలాద్ అన్న అతను చాలా గొప్పోడు, అందుకని అతని పేరు మీద ఏం పెట్టారు? ఊరెట్టారు. ఊరికి ఆయన పేరు ఎట్టారు. ఏమ్మా సత్యవతి గారు, అంతేనా? సో ఆయన పేరు మీద ఊరు ఉంది. గిలాదు అనేది ఒక ఊరు పేరు, ఈయన పేరు కూడా గిలాదే. అయితే ఈయన గొప్పోడే, కానీ కొన్ని అలవాట్లు ఉన్నాయి. కొద్దిగా పెద్దోళ్ళకి ఏముంటాయి? అలవాట్లు ఉండొచ్చా? ఉండకూడదు అనండి ఆ మాట. ఉండకూడదు. పెద్దోళ్ళు అయిపోయినంత మాత్రాన అలవాట్లు ఉండొచ్చేటి? ఉండకూడదు. ఎంత పెద్దోళ్ళైనా మాదిరిగా ఉండాలి. ఆమెన్. పెద్దోళ్ళు అయ్యే కొద్దీ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే ఈయనకి స్తోమత ఉంది, భార్య ఒకటి మాత్రమే కాకుండా వేశ్యాలతో కూడా ఈయనకి సాంగత్యం ఉందంట. అయ్యో, వీళ్ళ భార్యతో కొంతమంది బిడ్డలు కలిగారు ఆయనకి. అయితే వేశ్య సాంగత్యం చేయడం వల్ల ఒక అబ్బాయి పుట్టాడు. ఇది చాలా బాధాకరమైన సంగతే. అయితే జాగ్రత్తగా గమనించండి, ఈ గిలాదు గారికి వేశ్యతో వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి పుట్టాడు. ఆయన పేరు యెఫ్తా. ఏం పేరు? యెఫ్తా. జాగ్రత్తగా వినండి, కొంతమంది పుట్టుక బాగుంటుంది కానీ మరణం బాగోదు. ఏమండి? కొంతమంది ప్రారంభం బాగుంటుంది కానీ ముగింపు బాగోదు. అయితే ఈరోజు నేను చెప్పే ప్రసంగం ఎలా ఉంటుందంటే, ప్రారంభం బాగోదు అసలు అతనిది, కానీ ముగింపు చాలా మహిమకరంగా ఉంటుంది. సో అలాంటి ఒక వ్యక్తిని గురించి మీకు తెలియజేస్తాను. ప్రారంభంలో కొన్ని అవకతవకలు జరగచ్చు, జరిగే ఇతని లైఫ్లో. అందరి జీవితంలోనూ జరుగుతుందని ఏమీ లేదు, కానీ ఇతని జీవితంలో చాలా భయంకరమైన అవకతవకలన్నీ జరిగాయి. ఇతను వేశ్య ఇంట్లో పుట్టాలని పుట్టలేదు, కానీ పుట్టాడు అంతే. ఏం చేస్తాం? కొంతమంది అంటారు కదా, నా కర్మ ఇలా ఏడ్చింది అంటారు కొంతమంది, నా పరిస్థితి ఇలాగ ఉంది అని అంటుంటారు కొంతమంది. అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఈ గిలాదు వాడైనటువంటి యెఫ్తా చాలా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అంట. మంచిది. అయితే జరిగిన సంగతి ఏంటంటే, వాళ్ళ అమ్మగారి వేశ్య, ఆమె కొద్దిగా అక్రమమైన జీవిత విధానాలు కలిగినటువంటి స్త్రీ. వీళ్ళ నాన్న అంత తెరవైనోడేమీ కాదు. ఊర్లో పేరుంది, కానీ ఏం చేస్తాం, దాన్ని అతడు కొద్దిగా అక్రమమైన విధంగా కొనసాగుతున్నాడు. సరే, ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్ది కాలం అయింది. ఆ వేశ్య గారు మరి ఏమైందో తెలీదు, ఆ తండ్రి ఏమయ్యాడో తెలీదు. ఇప్పుడు వీళ్ళ ఆస్తిని పంచుకునే సమయం వచ్చింది. యెఫ్తా ఏమనుకున్నాడంటే, పోని మా అమ్మ చచ్చిపోతే చచ్చిపోయింది, మా నాయన లేకపోతే లేకపోయాడు, ఇప్పటివరకు ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో శ్రమలు పడ్డాను, ఎన్నో హింసలు పడ్డాను, అందరూ నన్ను అవమానిస్తూనే ఉన్నారు, అందరూ నన్ను తృణీకరిస్తూనే ఉన్నారు. ఏమండి, గౌరవప్రదమైన తల్లిదండ్రుల బిడ్డల్ని గౌరవంగా చూస్తారు. అదే ఒక వేశ్య యొక్క కొడుకుని ఎలా చూస్తారు సమాజం? చాలా చేదరించుకున్న విధంగా చూస్తుంది. అతను పెరిగిన వాతావరణం కూడా చాలా రఫ్గా ఉంటుంది, అంతా వేరేగా ఉంటుంది. వాళ్ళ నోట మాటలు బూతులు ఉంటాయి, సరసోక్తులు ఉంటాయి, పోకిరి మాటలు ఉంటాయి, ఇష్టానుసారమైన విధానం అంతా ఉంటుంది. అయితే ఏమైతేనో మొత్తానికి అతని జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగానే ఉంది చిన్నప్పటి నుండి. పోనీ కొద్దిగా వయసు వచ్చింది, యవ్వన వయసు వచ్చింది అని అనేటప్పటికీ వాళ్ళ అన్నయ్యలన్నా కాస్త ఏదన్నా చూస్తారేమో అని అనుకుని వాళ్ళ అన్నయ్యల దగ్గరికి వెళ్తాడు. వెళ్తే వాళ్ళ అన్నయ్యలు ఏమంటారు తెలుసా? ఎవడరా నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టినోడివి, నీ బతుకేంట్రా, నువ్వేంట్రా అని నిర్దాక్షిణ్యంగా, అసలు తండ్రి ఆస్తికి నీకు ఏ సంబంధం లేదు, చిల్లి గవ్వ కూడా నీకు రాదు, ఎవడితో చెప్పుకుంటావు చెప్పుకో, నీకు దిక్కున్న ఓడి దగ్గరికి వెళ్ళి చెప్పుకొని మెడ పట్టుకొని బయటికి గెంటేశారు.
ఓ పక్కన అమ్మ లేదు, ఓ పక్కన నాన్న లేడు, ఇంకో పక్కన అన్నయ్యలు ఉన్నారు కానీ పొమ్మన్నారు. ఇప్పుడు నిలవడానికి నీడ లేని పరిస్థితుల్లో ఎవరున్నారంటే యెఫ్తా అన్న అతను ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఆ ఊర్లో తలెత్తుకోలేక, అక్కడ ఉండలేక, ఆ ఊర్లో కాదు కదా ఆ దేశంలో కూడా ఉండలేక, ఎందుకంటే అక్కడ ఉంటే ఇంకా ప్రతి ఒక్కడూ అతన్ని చేదరించుకునే మాట్లాడతాడు. ఎరా మీ అన్నయ్యలు కూడా తోసేశారా, ఇంక నీకు ఇంకెవడో లేడా అని చాలా హీనంగా మాట్లాడతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకులే ఇక్కడ ఉండడం అని ఇక్కడ నుండి టోబు దేశం అని ఆ దేశానికి వెళ్ళిపోయాడంట. ఇక్కడ ఉండలేదు, ఇంకా టోబు దేశానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అన్నయ్యలు లేరు, అమ్మ లేరు, నాన్న లేరు, ఇంకా అందరూ ఉన్నట్టే ఉండి ఎవడో లేనట్టుగా బతుకుతున్నాడు. అంటే ఒక అనాథ బ్రతుకుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అనే ఆయన ఉన్నాడు కదా. అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, అన్నయ్యలు తృణీకరించినా, అందరూ త్రోలి వేసినా యేసు ఉన్నాడు. హల్లెలూయా, దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఏమండి, ఈ ప్రసంగం జాగ్రత్తగా వినండి. ఇక ఆ ఇంట్లో నిలవ నీడ లేదు అతనికి, నిలబడ్డానికి అవకాశం లేదు అతనికి. అలాంటి పరిస్థితుల్లో ఇక ఏం చేస్తాడు? చచ్చిపోలేదు, అది మంచి పని. చెప్పండి మాట, చచ్చిపోలేదు. మళ్ళీ చెప్పండి, బాగా చెప్పండి. చచ్చిపోయి ఉంటే ఈ కథ మనం వినపోదాం. ఏమంటే కొన్ని సమయాల్లో అందరూ దూరం అయిపోయేటప్పటికి సైతాన్ గడు ఏమంటాడు తెలుసా? చచ్చిపో చచ్చిపో చచ్చిపో, ఇంక ఎందుకు బతికి ఎవరిని ఉద్ధరింతావు, ఇంక నువ్వు చచ్చిపో అనే చెప్తాడు. కానీ దేవుడు అతని బ్రతుకులో ఊరట కలుగు చేశాడు. ఏమండి, ఎదురు చూపులు అనండి ఒకసారి. మంచి రోజుల కొరకు ఎదురు చూపులు కలిగిన వ్యక్తిగా యెఫ్తా ఉన్నాడు. ఈరోజు నా స్థితి బాగలేదు, ఏమో ఏ నాటికైనా నా దేవుడు నా పరిస్థితిని మార్చకపోతాడా అని ఎదురు చూస్తున్నాడు. ఎవరి వైపు? దేవుని వైపు. నా మాట గమనించండి జాగ్రత్తగా. మనుషుల వైపు చూస్తే ఒకవేళ నువ్వు మోసపోతావేమో. మనుషుల వైపు నువ్వు చూస్తే ఇక నీ కళ్ళలా లోపలికి వెళ్ళిపోయేలాగా ఎదురు చూడటమే. కానీ దేవుని వైపు చూస్తే నీ స్థితిని నా దేవుడు తప్పకుండా మారుస్తాడు. హల్లెలూయా. ఇదిగో యెఫ్తా ఇలా వెళ్ళిపోయాడా? అలిగి వెళ్ళిపోలే, గెంటేశారు, నెట్టేశారు, ఇంకా బాగా చెప్పాలంటే తోసేశారు. పోరా నువ్వు ఇక్కడ ఇంకా ఉండడానికి వీలు లేదని చాలా దారుణంగా మాట్లాడారు అతన్ని. ఎంత తృణీకారం ఏమండి, చాలా రిజెక్షన్, చాలా భయంకరమైన తృణీకారం అండి. బతుకున్న కాలంలో ఎవరికి అలాంటి పరిస్థితి రాకూడదు. అలా అంటే శత్రువు కూడా రాకూడదు. అంటే ఉండి అందరూ ఉండి ఎవరో లేనట్టుగా ఎలా అండి, చాలా గుండె పగిలిపోతుంది. అది అనుభవించినోడికి అర్థమవుతుంది, ఇంకెవడికి అర్థం కాదు. ఒడ్డు మీద ఉండి ఎన్నన్నా చెప్పచ్చు కానీ దిగినోడికి అర్థమవుతుంది. చాలా పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. యెఫ్తా కావాలని వేసికి పుట్టాడా? లేదు, అతనికి ఇంకంతే. ఏమో దేవుడే అలాగే చేయాలనుకున్నాడేమో, ఇంకా అలాంటి పరిస్థితి ఏర్పడింది అతనికి. అతను అలా పుట్టాడు. సరే, ఇంకా అతను తన గతాన్ని మార్చుకోగలడా? నేను అడుగుతున్న ప్రశ్న మీకు అర్థమవుతుందా? ఏమండి, నేను అయ్యో అనవసరంగా ఏళ్ళింట్లో పుట్టాను, లేదు ఏళ్ళింట్లో పుట్టడం కాదు, నేను వేరే వాళ్ళ ఇంట్లో పుడతాను అని అనుకుంటే అవుతుందా? ఇంక అవ్వదు. ఏమండి, మనం గతాన్ని మార్చలేం, కానీ మన భవిష్యత్తును మార్చగలిగిన దేవుని వైపు చూస్తే తప్పకుండా మన స్థితిగతులు దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. గతం జరిగిపోయింది, ఇంకా దాన్ని మనం ఏం చేయలేం, కానీ భవిష్యత్తు మాత్రం మార్చబడుతుంది. హల్లెలూయా. గమనించండి బహు జాగ్రత్తగా. ఇప్పుడు వరకు ఏదో అయిపోయింది, ఇంట్లో నిలవ నీడ లేదు, ఇంకా తృణీకరించేస్తున్నారు, అందరూ తోసేశారు. ఇంకా పోరా నువ్వు ఇంట్లో ఉండడానికి, నీ ముఖం కూడా చూపించద్దన్నారు కొంతమంది. అయితే వాళ్ళ ఇంట్లో అన్నయ్యలు అన్నారు, 1-8 మంది ఉన్నారు. ఇంకా అదే పని మీద ఉన్నాడు వాళ్ళ నాన్నగారు. కంటానే ఉన్నాడు, ఇంక వేసి రక్తం వేసి. అయితే జరిగిన సంగతి ఏంటంటే, ఇప్పుడు ఎంతమంది అన్నయ్యలు ఒక్కడన్నా చూసాడా? అందరూ చెప్పండి ఒకసారి. ఎవడు చూడట్లేదు. నేను అందరూ అన్నయ్యలు ఎలాగ ఉంటారంటలేదు, వీళ్ళ అన్నయ్యలు అలాగ ఉన్నారు. నేను ఒక మాట చెప్పనా, వాళ్ళ అన్నయ్యలు అలా ఉండడమే మంచిది. బాగా చెప్పండి.
మీకు ఇప్పుడు చెప్పేది అర్థమవుతుంది ఎదరికి వెళ్ళేటప్పటికి. కొన్ని సమయాల్లో దారులన్నీ మూసుకుపోవడమే మంచిది. ఎందుకో తెలుసా? మనం ఏర్పరుచుకున్న దారి చాలా చిన్నగా ఉంటుంది. దేవుడు మన కొరకు తెరవబోతున్న దారి చాలా పెద్దగా ఉండబోతుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మరలా చెప్తున్నాను వినండి, అపవాది మూసిన దారులు కొన్ని ఉండొచ్చు, మన దేవుడు మన కొరకు తెరవబోతున్న దారులు చాలా విశాలమైనవి అయి ఉండబోతున్నాయి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. శ్రేష్టమైన మార్గాల గుండా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. ఆమేన్. చూడండి, అన్నయ్యలు ఒక్కసారిగా వ్యతిరేకమైపోయారు. మొత్తం ఒక్కసారిగా వ్యతిరేకమైపోయారు. ఏయ్ పోరా ఇంట్లోండి అని మెడ పెట్టి బయటికి గెంటేశారు. పోయాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి టోబు దేశం, కనీసం ఆ ఇంటి దగ్గరలో కూడా లేడు, ఆ ఊర్లో కూడా లేడు, ఆ దేశంలో కూడా లేడు. దేశం దాటి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. అవమానం భరించలేకపోతున్నాడు. ఏమండి, తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. మా అమ్మ ఎందుకు ఇలా చేసింది, అసలు నేను పుట్టకపోతే మేలేమో అనేలాంటి పరిస్థితి అతని హృదయంలో కలుగుతుంది. ఏమంటే ఒకరోజు కాకపోతే ఒకరోజన్నా బాధ కలుగుతుందా? కలగదా? కలుగుతుంది. ఒకరోజు కాకపోతే ఒకరోజన్నా ఏడుపు వస్తుందా? రాదా? వస్తుంది. అందరూ బాగున్నారు కదా, నా బతికే ఎందుకు ఇలాగైపోయింది అనిపిస్తుందా? అనిపిస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇతని జీవితం బహు దుర్భరంగా వెళుతుంటుండగా జరిగిన వాస్తవం ఏంటి తెలుసా? అప్పటి వరకు రాని శత్రువులు ఒక్కసారే వాళ్ళ అన్నయ్యల మీదకి వచ్చారంటే, వాళ్ళ అన్నయ్యలకి ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళ అన్నయ్యలకి యుద్ధం చేత కాదు, వాళ్ళ అన్నయ్యలకి ఇదిగో పోరాటం చేత కాదు. అయితే వాళ్ళ అన్నయ్యలందరూ ఏం చేయాలి? అమ్మో, నీళ్ళందరూ ఇశ్రాయేలీయులమైన మన మీదకి వచ్చారు, మనం వాళ్ళ మీద పోరాడలేం, వాళ్ళతో మనం జయించలేం, గెలవలేం, నెగ్గలేం, మనం ఏం చేస్తే బాగుంటుంది అని అందరూ కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఎవరో? అన్నయ్యలందరూ. చెప్పండి అన్నమాట. అన్నయ్యలందరూ, తృణీకరించిన అన్నయ్యలందరూ, యెఫ్తాని కాదన్న అన్నయ్యలందరూ ఇదిగో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, అరే మనం ఏం చేద్దాం నెక్స్ట్, మనం ఏం చేస్తే ఈ అమ్మోనీయులనే శత్రువుల మీద మనం జయం సాధించగలుగుతాం? మన వల్ల అవదిది. మనం ఇంతమంది ఉన్నాం కానీ మన వల్ల అవదిది. మనకి యెఫ్తా కావాలి. ఎవరు కావాలి? మళ్ళీ చెప్పండి అన్నమాట. ఇలా చూడండి, దేవుడు ఎలాంటోడో తెలుసా? మనల్ని ఎవడు కాదన్నాడో ఆడికి మన అవసరం వచ్చేలా చేస్తాడు. హల్లెలూయా. ఈ మాట బాగా ఏమంటే మీకు మనసులో అలా ప్రింట్ అడిపోవాలి ఈరోజు అంతే. ఎవరు మిమ్మల్ని వద్దన్నారో, ఎవరు మిమ్మల్ని కాదన్నారో, ఎవరు మిమ్మల్ని తృణీకరించారో, ఎవరు మిమ్మల్ని నెట్టేశారో, ఎవరు మీకు నిలబడ్డానికి కూడా చోటు లేకుండా చేశారో, అదే వ్యక్తులకి మీ అవసరం వచ్చేలా నా దేవుడు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎందుకు? దేవుడు ఎప్పుడు కూడా బలవంతుల పక్షంగా ఉండడు. దేవుడు ఎప్పుడు కూడా బలహీనుల పక్షంగానే ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా వీకర్ సెక్షన్ వైపే ఉంటాడు. ఎవడు బలహీనుడై ఉన్నాడో, ఎవడు ఇదిగో కృషించుకుపోతున్నాడో, తృణీకారం పొంది ఉన్నాడో, ఇక నా వల్ల కావట్లేదు, నా బ్రతుకు ఇంకా ఏమో అర్థం కావట్లేదు అనుకుంటారో వాళ్ళ పక్షంగా దేవుడు నిలబడబోతున్నాడు. హల్లెలూయా. ప్రభువు ఉన్నాడు మన పక్షంగా. చెప్పండి అన్నమాట. ఇదిగో అన్నయ్యలు వదిలేహారా, అక్కలు వదిలేహారా, అమ్మ లేదా, నాన్న లేడా, స్నేహితులు లేరా, బంధువులు లేరా, ఆస్తి లేదా, అంతస్తు లేదా, ఐశ్వర్యం లేదా, ఏమీ లేదా, దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవడు లేకపోతే ఏంటండి, దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆ మాట చెప్పండి, ఆ పక్కన వాళ్ళకి చెప్పండి. ఎవడు లేకపోతే ఏంటి, దేవుడు ఉన్నాడు మనకే. ఆమేన్. అదే ఎవరు లేకపోయినా అదే దేవుడు ఉన్నాడు. అర్థం చేసుకోవడానికి ఎవడు ఉండడో, బాధ చెప్పుకోవడానికి ఎవడు ఉండడో, ఆ సమస్యలో ఎవరో ఒకరు ఉంటే మనం ఏదో ఒకటి చెప్పుకోవచ్చు కదా అనుకున్నప్పుడు ఎవడు ఉండడో. కానీ ఆ టైంలో నేనున్నాను నీకు అని దేవుడు మన పక్షంగా నిలబడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎస్, దేవుడు మనకున్నాడు. ప్రతి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో
ప్రభు మన పక్షంగా ఉన్నాడు. అవును, అందరూ మర్చిపోవచ్చు, అందరూ తృణీకరించవచ్చు, మన పుట్టుకును ప్రశ్నించవచ్చు, నువ్వు పుట్టకపోతే నయం అనేటట్లు మాట్లాడచ్చు. కానీ మనకు కూడా దేవుడు విలువనివ్వబోతున్నాడు. మన జీవితాన్ని కూడా దేవుడు వెల కట్టబోతున్నాడు. హల్లెలూయా. ఏమండి 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 జాగ్రత్తగానండి. ప్రారంభం ఎలాగన్నా ఉండనే, ముగింపు బాగుండబోతుంది. హల్లెలూయా. ఎస్, మన ప్రభువు మనకున్నాడు. ఈ మాట చెప్పండి గట్టిగా, మన ప్రభువు మనకున్నాడు. ఒకసారి పక్కన ఒకటి కూడా ఉండడు ఇంట్లో. ఇప్పుడు ఇంకో చర్చిలో ఉన్నారు, ఎవడు ఉండడు. ఒక టైంలో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, ఒకసారి మేడ మీదకి వెళ్ళిపోయి బాధపడాల్సి వస్తుంది, ఒకసారి గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద ముసుగు తన్ని బాధపడాల్సి వస్తుంది. ఒకవేళ వీళ్ళందరూ చూస్తారేమో బాత్రూంలోకి వెళ్ళి ఏడవలసిన పరిస్థితులు వస్తాయి. ఎక్కడ దారి తెలియని పరిస్థితులు ఉంటాయి. కానీ మన ప్రభువు ఉన్నాడు. నువ్వు ఏ స్థలంలో ఒంటరిగా ఉండిపోయావో ఆ స్థలంలోకి నా దేవుడు దిగి రాబోతున్నాడు. దేవుని బిడ్డ, నా ప్రభువు నీ పక్షంగా నిలబడుతుంటుండగా ఎంతమంది శత్రువులు, ఎంతమంది నీ అన్నవాళ్ళు, నా అన్నవాళ్ళు దూరం అయిపోయారో వాళ్ళందరికీ నీ అవసరం రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఏమండి 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 చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక వాగ్దాన సందేశం. ఇదేదో రాసుకొని వచ్చి చెప్పిన వర్తమానం కాదు. ఇది ప్రార్థనలో పుట్టిన ఒక ప్రసంగం. ఇది దేవుడిచ్చిన మాట. నిశ్చయంగా ఇది నెరవేరబోతుంది. దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే మిమ్మల్ని తృణీకరించారో, హేళన చేశారో, మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తున్నారో, రోజులు గడుస్తుంటుండగా ఎవరు దుమ్మెత్తి పోసారో రేపన్న రోజు నువ్వు లేకపోతే వాళ్ళకి ముద్ద లేకుండా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు లేకపోతే వాళ్ళకి ఇక జీవితమే లేదన్నట్టు దేవుడు చేయబోతున్నాడు. నీ అండ చూసుకునే వాళ్ళు బతకబోతున్నారు రాబోయే రోజుల్లో. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మన పక్షంగా ఉన్నవాడు దేవుడు. ఎస్, కొన్నిసార్లు నీకు ఎవడు ఉండడో, చెప్పుకోవడానికి కూడా ఏముండదో. ఒక ఉద్యోగం ఉండదు, ఒక వ్యాపారం ఉండదు, ఓకే ఏముండదు. అందరికీ నువ్వు లోకివే, అందరికీ లోకివే, అందరూ హేళనే, అందరూ తిట్టడమే, అందరూ మాట్లాడమే. ఏంటి బతకడం ఎందుకు ఇంకా అనిపించేది ఒక్కోసారి. కానీ మన ప్రభు మనల్ని చూస్తున్నాడు, మన ప్రభు మనకున్నాడు, మన ప్రభు మన పక్షంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో ధైర్యంగా ఉండండి. దేవుడు మనకున్నాడు. ఈ బలహీనతల్లో, ఈ వ్యాధుల్లో, ఈ అప్పుల సమస్యల్లో, ఈ నిందల్లో, ఈ ఒంటరితనంలో ఎవ్వరు విడిచిపెట్టేసినా ప్రభు నీ కుడి పక్కన నిలబడున్నాడు. దేవుని బిడ్డ, ఇదిగో నీ చేతిని పట్టుకొని ఉన్నాడు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక మాట నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ చిన్నప్పుడు ఎప్పుడన్నా ఇదిగో గీత గీసుకొని అటొక 5 ఇటొక 5 ఒక తాడు పట్టుకుని నీ బలం ఎంత నా బలం ఎంత అని లాక్కొని ఉంటారు. మీరు ఎప్పుడన్నా ఆడారా ఈ ఆట? నేనైతే ఆడాను మా చిన్నప్పుడు బాగా. బలమైన తాడు పట్టుకుని, లేకపోతే ఒక బలమైన క్లాత్ లాంటిది, ఒక మంచి పొడుగైన గుడ్డ ముక్క లాంటిది పట్టుకొని అటో కొంతమంది ఇటో కొంతమంది. బక్క వాళ్ళందరూ ఒక ఏపు ఉన్నారనుకో, బండవాళ్ళందరూ ఒక ఏపు ఉన్నారనుకో, ఏమవుద్ది? ఈ బక్క వాళ్ళందరినీ లాగేస్తారు ఆ టేపు. అవునా అవునా? ఏమండి, ఈ బక్క వాళ్ళందరినీ ఆ టేపు లాగేస్తారు. ఈ బండోళ్ళు ఉన్నారు గట్టిగా లాగేస్తారండి. కొంతమంది బక్క వాళ్ళే ఉంటారు కానీ బలంగా తింటారు. కానీ అలా బలం ఉంటుంది. కొంతమంది పాపం బక్కగా ఉండి ఇట్టే ఇలా లాగితే వెళ్ళిపోతారు ఆ టేపు. చాలా జాగ్రత్తగానండి. ఒకవేళ ఆ టేపు అంతా చాలామంది ఉన్నారు, ఈ బక్క వాళ్ళందరినీ లాగేశారు, ఈ టేపు ఇంక చివరికి ఒక్కడే మిగిలిపోయాడు. ఆడేదో పోరాడడానికి ట్రై చేస్తున్నాడు, లాగుదాం లాగుదాం లాగుదామని. ఇంకెవడు లేడు. ఇలా చూడండి, ఈ ఒక్కడినే అవతల 5 లాగలేరా? లాగలేరా? లాగేయగలరు. ఏమండి, లాగేయగలరు. ఒక్కడిని ఇద్దరన్నా లాగేస్తారు, ఒకడన్నా లాగేయచ్చుకోవడం ఒక్కోసారి. అయితే ఓ మాట ప్రభు నాకు జ్ఞాపకం చేశారు. ఏంటి తెలుసా? ఒకవేళ ఈ తాడు ఒక్కడే పట్టుకున్నాడు కదా, ఆ పట్టుకున్న తాడుని ఇటువైపు ఉండి దేవుడు పట్టుకున్నాడు అనుకో, ఆ టేపు ఎంతమంది ఉంటే ఏటి అసలు? ప్రైజ్ ద లార్డ్. ఈ టేపు ఎవరు పట్టుకున్నారు? అది. సో ఒకవేళ ఆ టేపు చాలామంది ఉన్నారు,
అటువైపు చాలా బలం ఉంది, అటువైపు చాలా జ్ఞానం ఉంది, అటువైపు చాలా ఐశ్వర్యం ఉంది, అటువైపు చాలా పేరు ప్రఖ్యాత, అటువైపు చాలా రికమెండేషన్లు, అటువైపు చాలామంది ఉన్నారు. ఇటేపు నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అటేపు ఏమైనా ఉండనే, ఇటేపు నీ దేవుడు నీ పక్షంగా నిలబడుతుంటుండగా విజయం నీదే కాబోతుంది దేవుని బిడ్డ. హల్లెలూయా. మన పక్షంగా ప్రభు ఉన్నాడు, మన కొమ్ము దేవుడే హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజ్కి జై. ఈ లోకంలో ఎవరు కూడా మన పక్షంగా మనం అన్నీ కోల్పోయినప్పుడు నిలబడరు, కానీ దేవుడు ఒక్కడే మనల్ని నమ్ముతాడు దేవుని బిడ్డలారా. ఇదిగో ప్రజలు మనల్ని నమ్మాలన్నా మన దగ్గర ఏదో ఒకటి ఉండాలి, కానీ దేవుడు మన దగ్గర ఏమీ లేకపోయినా ఎవడో లేకపోయినా ఆయన మనల్ని నమ్ముతాడు. అది దేవుడు అంటే. మన దగ్గర పరిశుద్ధత లేకపోయినప్పుడు, మన దగ్గర నీతి లేనప్పుడు, మన దగ్గర యథార్థత లేనప్పుడు, మనం అన్ని విషయాల్లో పాడైపోయినప్పుడు కూడా ప్రభు మనల్ని నమ్మాడు. మన కొరకు తన రక్తం అంతా దారిపోసాడు దేవుని బిడ్డలారా. ఎవడు చేస్తారండి అలాగా? కొంచెమన్నా నీతిగా ఉంటేనే కదా లోకం మనల్ని ప్రేమింతుంది. కొంచెమన్నా టాలెంట్ ఉంటేనే కదా లోకం మన కొరకు రికమెండేషన్ అన్న చేస్తుంది. కొంతైనా మన దగ్గర ఏదో దన్ను ఉంటేనే కదా వాళ్ళు ఏదో ఒకటి మన కోసం చేయడానికి ఇష్టపడతారు. కానీ యేసు ఎలాంటోడో తెలుసా? మన దగ్గర ఏమీ లేనప్పుడే మన పక్షంగా నిలబడతాడు. ఎందుకో తెలుసా? మనం ఎంత జీరో అయినా మన దేవుడు హీరో అండి. ఆయన ఉంటే చాలు. అక్కడ నిలబడేవాడు ఒక డమ్మీ క్యాండిడేట్ అయినా పర్వాలేదు, ఒక నథింగ్ పర్సన్ అయినా పర్వాలేదు, ఆయన కనబడితే కార్యాలు జరగబోతున్నాయి. ఆయన నిలబడితే ఏదైనా వృద్ధి అవ్వబోతుంది. ఆయన నిలబడితే ఎంత వ్యతిరేకత అయినా అనుకూలంగా మారిపోబోతుంది. ఆయన నిలబడితే ఏదైనా జరిగిపోతుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఏమండి 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 మనకెవరున్నారు? దేవుడు ఉన్నాడు, యేసు ఉన్నాడు. ఒక్కడే చాలు మనకి. చెప్పండి చెప్పండి చెప్పండి, యేసయ్యా నువ్వు ఒక్కడవే నాకు చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఏమండి బంధువులు దూరం అయిపోవచ్చు, స్నేహితులు దూరం అయిపోవచ్చు, ఇంటిల్లపాది మనకి శత్రువులుగా మారిపోవచ్చు. ఇదిగో కొన్ని సమయాల్లో మన శరీరమే మనకి శత్రువుగా మారిపోవచ్చు, అన్నీ వ్యతిరేకమైపోవచ్చు. కానీ దేవుడు మనకున్నాడు. ఏమండి యోబు జీవితంలో మీరు గమనించారా? యోబు అన్నీ బాగున్నాయంట, అన్నీ బాగున్నాయంట. ఓ బోల్డ్ పశువులంట, బోల్డ్ పనోళ్ళంట, బోల్డ్ ఆస్తి అంట. ఏమండి చక్కగా 10 మంది పిల్లలంట. ఆ ఏరియాలోనే గొప్ప పేరు వచ్చిందంట. అయితే దేవుడికి రోజు ప్రార్థనలు చేసేవాడంట. ఎవరో? యోబు. అయితే ఈ సైతాన్ గాడు కుళ్ళిపోయాడంటాడు. ఏమైపోయాడు? కుళ్ళిపోయాడు. దేవుడికి తెగ ప్రార్థనలు చేసేస్తున్నాడు ఈ యోబు. దేవుడికి తెగ ఆరాధన చేసేస్తున్నాడు, ధూపం వేసేస్తున్నాడు, చాలా వర్షిప్ జరుగుతుంది వీళ్ళ ఇంటి దగ్గర. సో ఇక్కడ ఇది ఆగిపోవాలి అనుకుని సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అట్టుకొచ్చాడు. ఏంటా పర్మిషన్ లెటరు? యోబుకున్న ఆస్తంతా కాజేసేస్తాను, లేకుండా చేసేస్తాను, యోబుకున్న పని వాళ్ళు ఎవరో లేకుండా చేసేస్తాను, యోబుకున్న పిల్లలు ఎవరో లేకుండా చేసేస్తాను, ఇంకా యోబు ఆరోగ్యం కూడా లేకుండా చేసి పడేస్తాను, పూర్తిగా ఏమీ లేనివాడిగా అయిపోయేలా చేస్తాను. తన భార్య కూడా తన మీద ఇక నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్మయ్యా అనేలాగా చేసేస్తాను అని అనుకున్నాడు. అనుకుని చివరికి ఏమనుకున్నాడు తెలుసా? ఇలాంటి మూమెంట్లో ఇంకా యోబు ఇంటి దగ్గర కానీ ఆ యోబు యొక్క ఇంటి పరిసరాల్లో కానీ దేవుడికి ఆరాధన వెళ్ళదు, దేవునికి యొక్క ప్రార్థన జరగదు అని అనుకున్నాడు. కానీ జరిగిన సంగతి ఏంటి తెలుసా? అన్నీ పోయినా దేవునికి స్తోత్రమే చెల్లించాడు యోబు. హల్లెలూయా. అన్నీ పోయాయి కానీ స్తోత్రం మాత్రం ఆగలేదు అతని నోట్లోనండి. అద్భుతం ఏంటో తెలుసా? అన్నీ పోయాయి, మళ్ళా 2 అన్ని తిరిగి వచ్చే దేవుని బిడ్డలారా. హల్లెలూయా. పోగొట్టుకొనబడిన స్థితి మరలా దేవుడు అనుగ్రహించాడు దేవుని బిడ్డలారా. ఇదిగో కొన్ని సమయాల్లో అన్నీ పోవచ్చు, కానీ నీకు దేవుడి మీద ఉన్న నిరీక్షణ పోకూడదు. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారు తెలుసా? అన్నీ ఉన్నప్పుడు ప్రార్థన అండి, నా మీద దేవుడు పగబెట్టేసుకున్నాడు, అందుకే అన్నీ పోగొట్టేశాడు, సో ఇక నాకు దేవుడికి ఇక పీస్ అంటారు. లేదు ఒక మాట చెప్పనా మీకు, ఎప్పుడు అన్నీ పోయాయో అప్పుడే నువ్వు ఇంకా దేవుడికి దగ్గర అయిపోవాలి.
ఎస్, ఈ సీక్రెట్ నేర్చుకోండి దేవుని బిడ్డలారా. ఎప్పుడు అన్నీ పోయాయో అప్పుడు దేవుడికి సమీపంగా రండి. అప్పుడు పోయినవి అన్నీ పరిగెట్టుకుని రెండింతలై తిరిగి రాబోతున్నాయి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. పోగొట్టుకున్న బలము రెండింతలుగా రాబోతుంది. పోగొట్టుకొనబడిన ఆస్తి రెండింతలుగా రాబోతుంది. పోగొట్టుకొనబడిన పేరు ఖ్యాతి రెండింతలుగా తిరిగి రాబోతుంది. దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. శత్రువు చాలాసార్లు ఇక అయిపోయిందంటాడు, లేదు అవ్వలేదు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మరలా మహర్దశ రాబోతుంది. హల్లెలూయా. అమావాస్య పోతుంది, పున్నమొత్తది. ఆమేన్. రాత్రి గడుస్తుంది, ఉదయాన్నే సూర్యోదయం కలగబోతుంది. ఇదిగో ఒకవేళ సూర్యుడు వచ్చినా రాకపోయినా నీతి సూర్యుడైన నా యేసు నీ మీద ఉదయించబోతున్నాడు దేవుని బిడ్డలారా. ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పక్షంగా మన ప్రభువు ఉన్నాడు. ఆమేన్. యెఫ్తాకి దిక్కు లేదు. ఓ ఇక అంతా అయిపోయింది. కానీ వాళ్ళ అన్నయ్యలు ఏమన్నారు? పోరా, పో, దిక్కున్న చోట చెప్పుకో. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇక యెఫ్తాకి ఎవడు లేడు, అమ్మ లేదు, నాన్న లేరు, ఇక మేమే దిక్కు, సో ఇక వీడికి ఇంకా దిక్కే లేదు అనుకున్నారు. రే, ఆస్తిలో నీకు కొంచెం కూడా రాదు, నీకు ఇక్కడ స్వాస్థ్యమే లేదు, అసలు నీ పోయి ఎక్కడ ఉండి అసలు అన్నారు. అయితే అమ్మోనీయులు ఎప్పుడు లేని అప్పుడు వచ్చారంట. మీరు గమనించారా? కొద్ది రోజులైందంట. కొంతకాలమైన తర్వాత, 4వ వచనం, కొంతకాలమైన తర్వాత. కొంతకాలం, చాలా కాలమైన తర్వాత అని ఉందా? ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. అంటే మన జీవితంలో కూడా కొద్ది కాలం తర్వాతే ఏదో జరగబోతుంది. ఎస్, ఏమండి, మన దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఎస్, ఏమండి, దేవుడు జోక్యం చేసుకోవడానికి కొద్దిగా టైం ఇవ్వండి. ఎస్, ఈ లోపల నువ్వు తొందరపడిపోకు, ఈ లోపల అంతా అయిపోయింది అనుకోకు. ఏమైపోలే, ఈ కొద్ది రోజులు గడవనివ్వండి, కొద్ది కాలం గడవనివ్వండి. ఏమో ఏదైనా జరగచ్చు. ఈరోజు పిచ్చి గీతలు ఎట్టుకుంటున్నవాడు రేపు అన్న రోజు కలెక్టర్ అవ్వచ్చు. ఏమంటే ఈరోజు సామాన్యంగా కనిపించిన వ్యక్తి ఏమో రేపన్న రోజున ఒక ఉన్నతమైన అధికారం అవ్వచ్చు, ఒక ఉన్నతమైన ప్రధాన అవ్వచ్చు, ఏదో జరగచ్చు. ఏమండి, నేను చెప్తున్నాను, ఈరోజు వరకు ఇక ఏమీ లేదనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు ఏదైనా చెయ్యొచ్చు. నీవు తృణీకరింపబడ్డం దేవుడు చూస్తున్నాడు. ఇంక వేరే ఏం లేదు. ఏం చూస్తున్నాడు? ఎస్, నువ్వు రిజెక్ట్ చేయబడుతున్నావా? దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు బలహీనుల పక్షంగానే ఉంటాడు. నీకు ఆస్తి లేదా? ఏం బాధపడకు, దేవుడే నీకు ఆస్తి. ఇదిగో, నీకు బంధువులు ఎవరు లేరా? దేవుడే నీకు ప్రధానమైన బంధువుడు. నీకు స్నేహితులు ఎవరు లేరా? బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరు లేడా? దేవుడే వచ్చి నీ బాధ వింటాడు. ఇంకంతే, ఇంక వేరే ఏం లేదండి. ఓ మాట చెప్పనా, నాకు ఎంతమంది బంధువులు ఉన్నారు, నాకు ఎంతమంది స్నేహితులు ఉన్న వాళ్ళు కంటే దేవుడే స్నేహితుడిగా కలిగిన వాడు అబ్రహాము ఎలా దీవించబడ్డాడండి. హల్లెలూయా. దావీదు ఎలా వర్ధల చేయబడ్డాడండి. అవి గుర్తు చేసుకుందాం. శ్రమలు కాదు మనం ఇక గుర్తు చేసుకునేవి, ప్రజలన్న మాటలు కాదు మనం గుర్తు చేసుకునేవి. మనం గుర్తు చేసుకోవాల్సింది మన దేవుణ్ణి. ఆమేన్. మన పక్షంగా నిలబడేవాడు మనకున్నాడు. ఇంకెందుకు మనం బాధపడిపోయి చూడండి, కళ్ళంట నీళ్ళు పైన ఏదో 500 లీటర్ల ట్యాంక్ పెట్టుకుని అతను, కొండ కూడా కాదు, కొండ అనుకో, కొంతసేపు పోయేటప్పటికి అయిపోద్ది. 500 లీటర్ల ట్యాంక్ అనుకో, ఇంకా అలా ధరాపాతంగా వచ్చేస్తూనే ఉంటాయి. ఇది ఒకసారి ఇలా చెప్పండి. ఒకసారి ఎంతకాలం ఏడ్చావు, ఇక మీదట నవ్వుతావు. ఆమేన్. ఏమండి, ఇంతకాలం ఏడ్చాం కదా, చెప్పండి. ఇంతకాలం ఏడ్చాం, ఇంక ఏడుపే ఉండదు. కొద్ది కాలంలో నోట నిండా నవ్వు ఉండబోతుంది. హల్లెలూయా. మన దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. మన ప్రభు మనకున్నాడు. ఏమా, దేవుని మందిరం అంటే ఏంటనుకుంటున్నావు? వచ్చి వెళ్ళిపోయేది అనుకుంటున్నావా? కాదు. ఇక్కడ ప్రభు ఉన్నాడు. ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. ఎవరు లేరా? నీకు దేవుడు ఉన్నాడు.
మరలా ప్రభు ఇదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మీలో ఎవరు అందరినీ కోల్పోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారో మీ పక్షంగా ప్రభు నిలబడబోతున్నాడు. మా నాన్న ఉంటే చూసుకుందురు కదా, మా అమ్మ ఉంటే చూసుకుందురు కదా, మా అన్నయ్య ఉంటే, మా తమ్ముడు ఉంటే, మా అక్క ఉంటే, లేకపోతే మా పలానా వాళ్ళు ఉంటే మా పక్షంగా మాట్లాడుదురు కదా. ఇదిగో ఎవరు మాట్లాడినా అవ్వందే నా దేవుణ్ణి పక్షంగా ఉండి చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో అప్పటికప్పుడే శత్రువు వచ్చాడంట. పోనీ శత్రువు వచ్చినా యెఫ్తా ఎందుకు గుర్తుకు రావాలి? నేను అన్న మాట మీకు అర్థమవుతుందా? శత్రువు వచ్చాడు, వస్తే యెఫ్తా గుర్తు రావాలా? ఇది పాయింట్. మీకు అర్థమవుతుందా? దేవుడు గుర్తు చేస్తాడు. ఎస్, మా పాస్టర్ గారు సైకిల్ మీద పరిచర్య చేశారు. ఇప్పుడు కారుల్లో, ఫ్లైట్లలో చాలా పెద్ద పరిచర్య. వద్దన్న దేవుని బిడ్డలు వచ్చి ప్రేమతో పట్టుకొస్తున్నారు. ఏమండి, ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితి, మేము అది చూసాం. చాలా యాతన పడేవారు. నేను వెళ్ళేటప్పటికే చాలా బాధలు. పుట్టిన బిడ్డకే పాలు డబ్బా ఉంటుంది కదా, అది కూడా తీసుకురాలేని పరిస్థితి, చాలా యాతనలు. అయితే మా పాస్టర్ గారు పరిచర్య చేస్తున్న టైంలో సైకిల్ మీద, అది కూడా ఆయన కొనుక్కున్నది కాదు, ఎవరో వాడేసిన సైకిల్ ఆయనకి ఎత్తే దాన్నే తొక్కుకుంటూ సువార్త చేసాడు ఆయన. అయితే ఆయనతో పాటు వెనకాల కొంతసేపు పాస్టర్ గారితో పాటు సువార్తకి వెళ్ళడానికి ఆయనతో పాటు ఒక అతను వచ్చేవాడండి. ఆయన బాగా చదువుకున్నాడు. పాస్టర్ గారు సైకిల్ తొక్కినంతసేపు వెనకాల కూర్చొని డ్రమ్ పట్టుకునేవాడంట, బైబుల్ బ్యాగుని డ్రమ్ముని. కొంతసేపు ఇతను సైకిల్ తొక్కితే పాస్టర్ గారు వెనకాల కూర్చొని డ్రమ్ పట్టుకొని బ్యాగ్ పట్టుకునేవారంటే. అయితే ఇలాగా కొంతకాలం పరిచర్య చేస్తుంటే కొంతమంది అన్నారంట, ఏమయ్యా నీకు అలా ఏమన్నా బుద్ధి ఉందా? ఆ పాస్టర్ గారు అనుకో ఇంక అన్నీ వదిలేసుకొని సేవకని వచ్చాడు, నువ్వు శుభ్రంగా చదువుకున్నావు, ఏదో ఒక ఉద్యోగం చూసుకోకుండా ఆయన వెనకాల పరిగెడుతున్నావు ఏంటి అని అంటే, మరి ఎలాంటి వాడికన్నా ఏమనిపిస్తుంది? అవును కదా, నేను ఇంత చదువుకున్నాను కదా, నేను ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని అనిపిస్తుంది. అయితే ఆయన ఏం చేసేవాడంటే, బాబు మా పాస్టర్ గారు కూడా చాలా చదివాడు, అన్నిటికంటే దేవుని పనే ముఖ్యం అనుకొని వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆయన ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగమే మానుకొని వచ్చి దేవుని సేవ చేస్తున్నాడు. నేను ఇప్పుడేమో పూర్తికాలం నేను సేవకుండేం కాదు, నేను ఆ పాస్టర్ గారికి ఎంతో కొంత వేడి నీళ్ళకి సన్నీళ్ళు సాయం అన్నట్టు సైకిల్ తొక్కి పెడుతున్నాను, లేకపోతే వెనకాల కూర్చొని డ్రమ్ పట్టుకుంటున్నాను, నేను చేస్తున్న పని ఏం పెద్ద ఏమీ లేదు అని సర్ది పెట్టుకుంటున్నాడంట అతను. అయితే కొద్ది రోజులు గడిచింది, ఎక్కడో ఉద్యోగాలు పడ్డాయంట. ఈ ఉద్యోగాల్లో కొన్ని జిమ్మిక్కులు జరుగుతుంటాయి. ఏటయ్యే జిమ్మిక్కులు జరుగుతున్నాయంట. ఇంతకీ ఏంటంటే ఉద్యోగాలు ముందే అమ్మేశారంట. కానీ జనాలకి అలా తెలియకూడదని ఇంటర్వ్యూ పెట్టారంట. ఏం పెట్టారు? ఇంటర్వ్యూ. అందరూ అప్లికేషన్లు పెట్టారు. ఇంత దొంతరం ఉంది. జరిగిన సంగతి ఏంటంటే, డబ్బులు ఇచ్చిన వాళ్ళు అందరి పేర్లు పైన పెట్టారంటే వాళ్ళ పేపర్లు, డబ్బులు ఇవ్వని వాళ్ళు కిందకు పోయినాయి. అయితే మరి మనకెలా తెలిసిందో ఆఫీసర్లకు తెలిసిందంట. ఏమని? డబ్బులకి ఉద్యోగాలు అమ్మేస్తున్నారని. వీళ్ళ పని పట్టాలని వాళ్ళు హుటాహుటిన ఏమీ ముందస్తుగా ఏమీ తెలియపరచకుండా వచ్చేసారంట. వచ్చేటప్పటికి మనవాడికి కాళ్ళు చేతులు ఆడతలేదు. ఎందుకంటే వచ్చిన ఈ డబ్బుల కంటే ఉద్యోగం ముఖ్యం కదా, ఊడిపోద్ది మొత్తం అనేసి మనవాడు కింద మీద అడిపోతా ఆ బలం తోసాడు. ఇలాగ తోసేస్తే ఆ బల కింద అడిపోయింది, పేపర్లన్నీ కింద అడిపోయినాయి, కింద మీద పడిపోయి మొత్తానికి మన బ్రదరు, ఎవరో డ్రమ్ము బ్రదరు, బ్యాగ్ కట్టుకున్నాడే ఆ బ్రదరు, ఆ పేపర్ పైకి వచ్చేసిందంటే. వచ్చిన ఆఫీసర్లు అక్కడే ఉన్నారు, మనవాడు ఇక్కడ సీట్లో కూర్చుని వాళ్ళ పేరు పిలిచాడు. పిలితే బ్రదర్ వచ్చేసి ఉన్నాడు రెడీగా, టకప్ చేసుకుని శుభ్రంగా రెడీగా ఉండి వచ్చి అడిగిన ప్రతి ప్రశ్నకి టకా సమాధానం చెప్పేస్తున్నాడు. అంటే ఏసు రక్తమే చేయం, ఉద్యోగం గ్రాంట్ అయిపోయింది. హల్లెలూయా. డ్రమ్మొట్టు తిరిగేవురా, బ్యాగ్ గట్టుకు తిరిగేవురా అంటే అప్పటికప్పుడు ఆఫీసర్లను పురమాయించినాడు ఎవరో? దేవుడు. అది మరి ఏంటనుకుంటున్నావు? మరి దేవుడు అంటే మనం ఏమనుకుంటామంటే, ఇంక మన కష్టం వల్లే, మన బలం వల్లే, ఇదిగో మన చుట్టాల వల్లే అనుకుంటాం. అయ్యి కాదా, దేవుని కృప ఉంటే రాత్రికి రాత్రి స్థితిగతులు మారిపోతాయి. అది నీ నమ్మకత్వాన్ని చూస్తాడు దేవుడు, నీ యథార్థతను చూస్తాడు, నువ్వు తృణీకరించబడ్డం చూస్తాడు, నీ పెయిన్ చూస్తాడు దేవుడు. ఏమండి, నేను అంటున్నాను ఇందాక, ఏమన్నాను? అన్నయ్యలు
తోసేయడమే మేలు. ఏటి అన్నయ్యలు తోసేయడమే మంచిది. అందరూ అనండి అన్నమాట. అక్కడ అన్నయ్యలు మీకు ఎవడో ఒకడు ఉంటాడా? అన్నయ్య అయితే అన్నయ్య, చెల్లి అయితే చెల్లి, తమ్ముడు అయితే తమ్ముడు, అక్క అయితే అక్క, అమ్మ అయితే అమ్మ, నాన్న అయితే నాన్న, లేకపోతే ఆఫీసర్ అయితే ఆఫీసరు, లేకపోతే మాస్టర్ అయితే మాస్టరు. నీకు ఎక్కడ చోట్లేదని తోసేస్తారు. కానీ దేవుడు కలుగు చేసుకుంటాడు. ఆమె రండి కదేనండి. నమ్మినోడికి నమ్మినంత. యెఫ్తా అన్నలను నమ్ముకోలేదు, అమ్మని నమ్ముకోలేదు, నాన్నని నమ్ముకోలేదు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది మాట సంగతి. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? తమ్ముడు కోసం అన్నయ్యలు వేట. యెఫ్తా ఎక్కడున్నాడు? పొమ్మన్నారు. ఇప్పుడు కావాలనుకుంటున్నారు. కాలదనుకున్నారు, ఇప్పుడు కావాలనుకుంటున్నారు. సరే, తమ్ముడు ఎక్కడున్నాడు? సరే, వెతికారు. ఎక్కడ లేడు. ఊరు వదిలి వెళ్ళిపోయాడు, దేశం వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడో ఎవరి ద్వారానో తెలిసింది టోబు దేశంలో ఉన్నాడని. అక్కడికి వెళ్ళి తమ్ముడు అనగానే బ్రదర్కి అర్థమైపోయింది. ఏ బ్రదర్కి? యెఫ్తా బ్రదర్కి. వీళ్ళకి ఏదో అవసరం వచ్చి ఉంటుంది, లేకపోతే వస్తారా? చెప్పండి. ఏదో మరి అంత ఇంగరోళ్ళ అండి? చెప్పండి. మీరు నవ్వుతున్నారంటే మీకు కూడా ఎవడో ఎదురై ఉండుంటాడు ఇలాంటి. సో వీళ్ళు ఇప్పుడు వచ్చారంటే ఏదో జరిగింది. ఏమంటే దేవుడు మధ్యలో ఉండి ఏదో చేస్తాడు. దేవుడు మనం సైలెంట్గా ఉన్న ఆయన సైలెంట్గా ఉండడు. మేమంటే మనం సైలెంట్గానే ఉంటాం. ఎవడరా నువ్వు, నన్ను పొమ్మంటావా అన్నాడా యెఫ్తా? లేదు, పొమ్మంటే పోయాడు, అంతే. ఏమండి, కొన్నిసార్లు మనం మౌనంగా ఉండడమే. అబ్బా, ఎంత బాగా చెప్తారు మీరు. కానీ అదేంటో మనం మౌనంగా ఉండలేము. ఎవడరా నువ్వు, నా కాలు రట్టుకుంటావని మనం ఆడి కాలు రట్టేసుకుంటాం. అందుకని దేవుడు ఏమి సైలెంట్ అయిపోతున్నాడు. మనం సైలెంట్గా ఉన్నాం అనుకో, దేవుడు పని చేస్తాడు. మనం ఏమంటాం? ప్రభు నువ్వెందుకులే ప్రభు, నేను ఉన్నాను కదా అని మనం దిగిపోతాం సీన్లోకి. యుద్ధం ఎవరిదే? యుద్ధం జాషువాదా, యెహోవాదా? యుద్ధం కాలేబుదా, యెహోవాదా? ఎరా వర్ధనం, యుద్ధం ఎవరిదే? యెహోవాది. అవునా కాదా? మనం ఏమంటాం? ప్రభా నువ్వు అంత అలా కొట్టలేవేమో ప్రభా, నేనైతే వేస్తానండి అనేసి మనమే ఇన్వాల్వ్ అయిపోతాం. సో లేదు, మనం సైలెంట్గా ఉందాం. మన టైం వస్తుంది. చెప్పండి. ఏమో మన పేపర్ ఎక్కడ ఉందో వరుసగా వస్తాడు దేవుడు. ఈ బ్రదర్ దయ్యాక ఇంకొకటి, ఇంకొకళ్ళ దయ్యాక ఇంకొకటి, ఏమో మనది ఎక్కడుందో చూడండి. పరిచర్య చేసేవాళ్ళు లైన్ ఉందా మనది? ప్రార్థన చేసేవాళ్ళ లిస్ట్ ఉందా? నెక్స్ట్ ఇక్కడ కీర్తనలు అప్పచెప్పేవాళ్ళ లిస్ట్ ఉందా? మీ వరుస వస్తుంది, అప్పుడు మీరు చేస్తారు. మీ వరుస వచ్చినప్పుడు దేవుడు కూడా చేస్తాడు. ఏమో మీది ఎక్కడుందో, పైన ఏముందో, కిందకు పోయిందో ఏమో. ఏమండి, మీరు తట్టుకోలేకపోతున్నారే కనుక్కునే లోపులోనే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు అంట శ్రమకు కూడా ఎంతవరకు అప్పచెప్తాడు అనుకుంటున్నారు? వీళ్ళు ఎంతవరకు తట్టుకుంటారో అంతవరకునే. బాబోయ్ ఇక నా వల్ల కావట్లేదు అన్నావు అనుకో, సర్లే నేను ఇంకొన్నానులే అంటాడు, అంతే ఆయన. ప్రైజ్ ది లార్డ్. రండి, ఇక చివరికి వస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యలు ఎత్తుక్కుంటా తమ్ముడి దగ్గరికి వచ్చారు. అవసరం వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? తమ్ముడు అడుగుతున్నాడు, అన్నయ్య అవసరం వచ్చిందని వచ్చారా? మరి అవసరం వచ్చిందని వచ్చారు కదా, రండి చదివితే చాలా బాగుంటుంది. రండి. 11వ అధ్యాయం 4వ వచనం. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండు. ఎలా ఉండాలి? అబ్బా మొన్న పోరా, పో అన్నారు. ఇప్పుడు అధిపతివై ఉండు అంటే తాళం చెవులు ఎవరి చేతుల్లో ఉంటాయి? జనాలందరూ ఎవరి వెనకాల ఉంటారు? మొన్న మెడబెట్టి బయటికి ఇంటేయారు కదా, ఇప్పుడు ఈ మెడ వెనకాల తయారయ్యారు అందరం. అన్నా నువ్వు ఎలా వెళ్తే మేమంతా అలాగే.
నువ్వు ఎలా చెబితే మేమంతా అలాగే. ఏమండి, మీరు నమ్మకంగా ఉన్న కొద్దీ దేవుడు మీకు అత్యధికమైన అధికారం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే చూడండి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండు, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పారు. అందుకు యెఫ్తా ఏమన్నాడంటే, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే ఇప్పుడు కాళబేరానికి వచ్చాం, మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదువని యెఫ్తాతో అనిరి. హల్లెలూయా. అందుకే యెఫ్తా అంటున్నాడు, అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలను అడుగగా, గిలాదు పెద్దలు ఏమంటున్నారు? నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయదు, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండును గాక అని యెఫ్తాతో అనేది. ఇప్పుడు ఈ పెద్దల పెద్దరికం ఎవరి చేతుల్లో పెట్టారంటే దేవుడి చేతుల్లో పెట్టారు. బ్రదరు, మొన్నటిదాకా ఇది అయిపోయింది, ఇంకా మాకు అవసరం వచ్చింది, నువ్వు రా బ్రదర్ అంటే ఇప్పుడు యెఫ్తా బిగిసిపోయాడు. ఏంటనుకుంటున్నారు మరి? మొన్నేమో తోసారు, అప్పుడు వాళ్ళు బిగిసిపోయారు కదా, వాళ్ళకి తెలియాలి కదా, తెలియాలా వద్దా? తెలిసింది. ఇప్పుడు బ్రదరు మరి ఒకవేళ అమ్మోనీయుల దగ్గరికి వెళ్ళాం, యుద్ధం చేసాం, గెలిచేసాం, తర్వాత ఏంటి? మళ్ళా నన్ను తోసేస్తారు మీరు. మీ స్వభావం ఏంటంటే అవసరం అయిపోయాక తోసేస్తారు. సో నెక్స్ట్ ఏంటి అని అడిగితే ఏం లేదు బ్రదర్, ఈసారి మాత్రం తాళం సేవలు నీ చేతిలోనే ఉంటాయి, నువ్వు ఎలా తిప్పితే అలాగే తిరుగుద్ది ఇంకంతా అని. ప్రధానివి నువ్వే, అధిపతివి నువ్వే. సరిగ్గా చెప్తాను, ఇలా చూడండి ఒకసారి. చాలా అద్భుతమైన సంగతి అండి ఇదే, మామూలుగా ఉండదు. ఇంకా హన్నా ఎంత ప్రార్థన చేస్తే సమూయేలు పుట్టాడండి? అవునా? సమూయేలు పెద్ద అయ్యాక ఏమయ్యాడంటే ప్రవక్త అయ్యాడు, నిజమే. యాజకుడు అయ్యాడు, నిజమే. దీర్ఘదర్శి అయ్యాడు, నిజమే. అయితే ఇంకోటి కూడా అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు. ఏమయ్యాడు? ఇప్పుడు ఈ యెఫ్తా వాళ్ళ అమ్మ వేశ్య, కానీ ఇతనేమయ్యాడు? న్యాయాధిపతి అయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ అమ్మగారు చేసిన ఎంతో ప్రార్థన వలన ఒక కుమారుణ్ణి దేవుడు ఆ స్థితికి తీసుకొస్తే, ఇతను లోకము చేత తృణీకరించబడుతూ వస్తుంటుంటే దేవుడే జోక్యం చేసుకొని ఇతను న్యాయాధిపతిని చేశాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అంటే ఇప్పుడు సమూయేలు గారి రేంజు, అంటే ప్రవక్త దీర్ఘదర్శి ఆ రేంజ్ వేరేలే. మామూలుగా న్యాయాధిపతి పోస్ట్ కూడా ఉంది కదా, ఎవరికే? సమూయేలుకి. అంటే తృణీకారం పొందుతున్న వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడం. ఏమండి, మీరు డల్ అయిపోవద్దు, ఇంకా నాకు అంతా అయిపోయింది అనుకోవద్దు, ఇక ఈ జీవితం ఇంక ఇంతేనేమో అనుకోవద్దు. ఆ తల్లి జీవితం ఆమె వేశ్యగా మరి ఎందుకు అయిందో తెలియదండి. నేను ఆమెను కూడా ఏం తప్పు పట్టట్లేదు. పరిస్థితులు ఆమెను అలా చేసినాయో, వ్యక్తులు ఆమెను అలా చేశారో ఏమో, కానీ ఆమె వరకు బ్రతుకు ఎలా ఉన్నా వాళ్ళ కొడుకు దగ్గర నుండి స్థితిగతులు మార్చాడు దేవుడు. ఎస్. ఏమండి, మీరు మీ కుటుంబం బాగుండాలని ఎప్పుడు దేవుడు చూస్తున్నాడండి. ఇప్పుడు యెఫ్తా యుద్ధానికి ప్రారంభమయ్యే ముందు దేవుడిని నెట్టాడు మధ్యలో. దేవుడే ఇక వాళ్ళకి న్యాయం, దేవుడే ఇక అన్నీ అనుకుని సంగతి అంతా దేవుడికి చెప్పాడు. ప్రభా ఇది పరిస్థితి అని చెప్పాడు. ఇప్పుడు యుద్ధం విషయమై అమ్మోనీయుల రాజుతో మాట్లాడుతున్నాడు. సరే, వాళ్ళ ముందు కొద్దిగా ఇటు అటు మాట్లాడతారు, కొద్దిగా డిస్టర్బెన్స్లు అన్నీ జరుగుతాయి. తర్వాత ఇంకా వాళ్ళ మాట వినట్లేదు, సమాధానం గురించి చూస్తాడో అవదో, ఇంక వెళ్ళి యుద్ధానికి వీళ్ళందరినీ సిద్ధపరుతాడు, వెళ్తాడు, నిలబడతాడు. అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే 29వ వచనం చదవండి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి
రాగా. హల్లెలూయా, గట్టిగా చెప్పండి మాట. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా. ఏమండి, ఎవరు వచ్చారు? యెహోవా ఆత్మ. పిలిచిన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడం, ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన ఆత్మరూపకంగా మనకే తోడుగా ఉంటాడు. దగ్గర పిల్లలు లేకపోవచ్చు, దగ్గర అందరు లేకపోవచ్చు, కానీ దేవుడు ఉంటాడు ఆ టైంకి. ఎగ్జామ్ హాల్లో స్లిప్పులు ఇవ్వడానికి కాదే, చదివేటప్పుడు జ్ఞానం ఇస్తాడు. ఎవరిస్తారు? నీ ముందు పెద్ద సమస్య ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళకేం యుద్ధం? ఈ బ్యాచ్ అంతా చదువే కదా. వీళ్ళు దేంతో పోరాటం చేయాలి? మ్యాథ్స్లో A+B² దాంతో పోరాటం. సైన్స్లో ఆ మొక్కలో ఆ బాట్ని బొటానికల్ నేమ్స్ అంటారంట. అయ్యి బాబా, ఏం పేర్లు నాన్న గుర్తుండవయ్యి. మనం తోటకూర, బచ్చల కూర, ఈ కూరలు అంటాం, అందులో పేర్లు వేరేగా ఉంటాయి. ఏదా పిల్లది? బొటానికల్ నేమ్స్ చెప్పమ్మా. తోటకూరని ఏమంటారు? మనకి తెలుతాయిలే అన్నీ. ఓసారి వచ్చేస్తాయి ఏటి వేసి రక్తం వేసేయం. ఓసారి 119 కీర్తన 15 వచనం చెప్పండి అంటే ఏమో అంటాం కదా. మరి అంత తొందరగా చెప్పేస్తామా? చెప్పలేం. పాపం వాళ్ళు ఏదో రాను చెప్తారు, ఇంకంతే. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా బాగా చెప్పండి. యెహోవా ఆత్మ మనకు తోడుగా ఉన్నప్పుడు మనం మునుపు చేయలేని దేవుడు మన ద్వారా చేయిస్తాడు. ఆ ధైర్యం మనం తెచ్చుకోవాలి. నా దేవుడు నాకున్నాడు. యుద్ధానికి వెళ్ళాడు దేవుడు. ఆ యుద్ధంలో ఒక్కడిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ వేసారంటండి. అబాబాబాబాబాబా, అలాంటి జయాన్ని ఏమంటారు తెలుసా? అబాబా. ఏమండి, దేవుడు గొప్ప జయం ఇచ్చాడు. వెళ్ళేటప్పుడు దేవుని సహాయంతో వెళ్ళారు, వచ్చేటప్పుడు విజయోత్సాహంతో వచ్చారు. హల్లెలూయా. జయం కూడా ఏమండి ఇలా మంచి డ్యాన్స్లు వేసుకుంటూ వచ్చారు, వేసి రక్తం వేసి. హల్లెలూయా చెప్పండి. ఏమండి ఇప్పుడు తిరిగి వచ్చాడు. ఇలా తిరిగి వెళ్ళాడు. అమ్మోనీయుల మీద యుద్ధం చేశారు. వీళ్ళ అన్నయ్యలు కూడా కొద్దిగా నిలబడ్డారు. మొత్తం ఎలాగైతేనో జయం ఇచ్చాడు దేవుడు. విజయం వచ్చేసింది, అద్భుతమైన జయం వచ్చేసింది. ఇప్పుడు జయం వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? నువ్వే అధిపతి, నువ్వే ప్రధాని. చెప్పండి, నువ్వే ప్రధాని. ముందు అలా చెప్పండి, నువ్వే ప్రధానివి, నువ్వే అధిపతివి. ఏమండి, పరిస్థితులు మారే. అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. అప్పుడు మార్చిన దేవుడు ఇప్పుడు కూడా మారుస్తాడు. చివరిగా మాట చెప్తాను నేను. ఎక్కడ దారి లేదనుకుంటావో దేవుడు అక్కడ ఒక దారి ఏర్పాటు చేస్తాడు. ఏమండి, అక్కడ గోడే ఉంది, దారి లేదు. ఏం చేస్తాడు దేవుడు? గోడను బద్దలు కొడతాడు. ఎర్ర సముద్రం ఉందా? అక్కడ ఏమన్నా దారి ఉందా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడా? దారిని చేశాడా? చేస్తాడు. ఎరుకో గోడలు ఉన్నాయా? దారి ఉందా? లేదు. ఏం చేశాడు? పడగొట్టాడు. దేవుడు పడగొట్టచ్చు, విడగొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. మొత్తానికి మనల్ని మాత్రం అద్దరు చేరుతాడు. హల్లెలూయా, అది పాయింట్. సో మనం చేరాలనుకున్న గమ్యాన్ని చేరనివ్వకుండా ఎర్ర సముద్రమే రాని, ఎరికో గోళ్ళే రాని, యోర్దానే రాని, మరి ఇంకా ఏదైనా రాని, దేవుడు వీటిని ఏం చేయాలో అది చేస్తాడో. మనల్ని చేర్చాలనుకున్న గమ్యస్థానాన్ని చేర్చబోతున్నాడు. హల్లెలూయా. దీన్నే ఇంకొక రకంగా మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఏమన్నా ముఖ్యమైనది, యెఫ్తా జీవితాన్ని నిలబెట్టిన దేవుడే. సిలువ మీద దొంగోడు ఉన్నాడు కదా, తెలుసుగా. సిలువ మీద యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు. ఈ పక్కన ఒక దొంగ ఆయన ఉన్నాడు, ఇటు పక్కన ఇంకొక దొంగ ఆయన ఉన్నాడు. ఈ పక్కన ఉన్న దొంగ అతను ఏమంటున్నాడంటే, యేసు ప్రభువా, నీవు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని అడిగాడు. అతని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మళ్ళా కిందకి వెళ్ళిపోయి మళ్ళా కొద్ది రోజులు రికవర్ అవుతాడు కదా, సిలువ మీద కింద రికవర్ అయ్యాక మళ్ళా సేమ్
అదే పాత బతుకు కొనసాగిద్దాం, ఇంకా భూమి, ఇంకా ఈ పెంట, ఈ బతుకు అంతా ఇదే అనుకుంటున్నాడు. ఇంకా అయితే పక్కనున్న అతను ఏమనుకున్నాడంటే, అరే ఏంట్రా మాటలు, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? మనం ఇదే శిక్షా విధిలో ఉన్నాం, మనకి సిలువ కరెక్టే, మనం చేసిన పాపిస్ట్ పనులకి ఇంకా దారుణమైన పనులు ఏమైనా చేసినా కూడా పర్లేదు. కానీ యేసుప్రభు అలాంటోడు కాదురా. ఆయన శిక్ష వేయబడేలాంటి పని ఏం చేశాడు అసలు ఈ దొంగోడు అసలు యేసుప్రభు గురించి ఎప్పుడు విని ఉంటాడంటారు? ఎప్పుడు విన్నాడో, ఎప్పుడు చూశాడు, ఏం తెలుసు అసలు? సిలువ మీద దొంగోళ్ళని కొరడా దెబ్బలు కొట్టలేదు, యేసుప్రభుకే ఎక్స్ట్రాగా శిక్ష వేయబడింది. పిలాతు యేసుప్రభుని సిలువ శిక్ష నుండి తప్పించడానికి కొరడా దెబ్బలు కొట్టించేద్దాం, వీళ్ళ కొద్దిగా శాంతింతారేమో అనుకున్నాడు. అలాగనుకొని కొరడా దెబ్బలు కొట్టిస్తే వాళ్ళు ఇంకా శాంతించకుండా సిలువ వేయండి అని కేకలు వేయడం మొదలుపెట్టారు. ఇది ఎలాగుంటే ఇప్పుడు ఇటు పక్కనున్న దొంగోడి కంటే ఎక్కువ బాధ ఎవరు పడుతున్నారు? యేసు ప్రభువే పడుతున్నారు. ఇతను కూడా క్రిందనున్న వాళ్ళని చాలా దూషణ మాటలు పలుకుతున్నాడు. యేసు ప్రభు బూతు మాటలు తిట్టక, యేసు ప్రభు ఆ గాయాలు చేస్తున్న వాళ్ళని దూషించక, పైగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి, ఈ పాపం వాళ్ళ మీదకి రానివ్వద్దు అని వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. అది విన్న ఈ దొంగోళ్ళలో పరివర్తన వచ్చింది. ఇలాంటి వాడా యేసు మాతో పాటు ఇలాంటి శిక్షను అనుభవిస్తున్నాడు. మరి ఎప్పుడో సువార్త కోటాల్లో చూసి ఉంటాడు. సువార్త కోటాల్లో కూడా జోబు దొంగలు ఉంటారు తెలుసా మీకు? సువార్త కోటాలకు కూడా చెప్పులు దొబ్బేసి వాళ్ళు వస్తారు తెలుసా మీకు? నేను మా చిన్నప్పుడు సువార్త కోటానికి వెళ్ళాను 9వ తరగతిలో. మా పాస్టర్ గారు వాళ్ళతో పాటు వెళ్ళాను. భలే సభ జరిగింది. ఆ రోజు చాలా పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకున్నాను. నేను కొత్త చెప్పులు కొనుక్కుని వెళ్ళాను. అక్కడ వదిలేస్తాం కదా, మరి వదిలేసి ప్రార్థన చేసుకుంటున్నాను. పక్కన అలాగ నిలబడి చేసుకుంటున్నాను. మాదే కదా కోటం, అదే మా చర్చి తరపునే పెట్టిన కోటం. అందుకని ఇంక పరిచర్య అది చేసి ఆ పనుల మీద ఉన్నాం. తీరా ఆ పని అయిపోయి వచ్చి చూసుకునేటప్పటికి చెప్పులు లేవు. ఎవడో వేసాడు అంటే సువార్త కోటానికి వచ్చిన దొంగోడు మాట్లాడేవాడో. ఆడు కోటానికి వచ్చాక కూడా బతుకు మారలేదు. చూసారా, నా కొత్త చెప్పులు ఎత్తుకుపోయాడు చూడండి. అయితే ఏముందిలే, నేను అనుకున్నాను నా దరిద్రం ఈ రోజుతో పోయింది అనుకున్నాను. హల్లెలూయా. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.